కడప జిల్లా బి కోడూరు మండలం చెరువులో ఉపాధి పని చేస్తున్న కూలీలకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి, తిప్పలూరు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేస్తారు. చెరువులలో పనిచేస్తున్న వారి దగ్గరికి పోయి కూలీలకు 600 ప్యాకెట్లు మజ్జిగ పంపిణీ చేసి అనంతరం ప్రచారం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ అందుతుంది. దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ కూడా ఏడాదికి 15,000 రూపాయలు, పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం, ఇలా ఎన్నో పథకాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వర్తిస్తాయని ఆయన తెలిపారు. చదువుకున్న పిల్లనికి 3,000 రూపాయలు ఇస్తుందమ్మా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే. అలాగే మనకు యువగలం ద్వారా 20 లక్షల ఉద్యోగాలు, మన బిడ్డల భవిష్యత్తు కోసం 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి హామీ చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనకు వ్యవసాయదారులకు పట్టాదారు పాస్బుక్ ఉంటే వ్యవసాయ పెట్టుబడిదారుగా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు అన్నదాత పథకం కింద మనకి ఇస్తుంది మన ప్రభుత్వం. ఇలా ఈ కార్యక్రమాలన్నీ మనం సజావుగా సాగాలి, మన సంక్షేమం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి, మోడీ గారి, జనసేన అధినేత పవన్ గారు ముగ్గురు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొజ్జ రోషన్న గారికి ఇక్కడ కమలం గుర్తు కేటాయించిందమ్మా. స్వాతంత్రం తర్వాత ఇక్కడ వచ్చింది మనకు ఫస్ట్ కమలం రావడం, భారతీయ జనతా పార్టీ గుర్తు. మహాపుణ్య కార్యక్రమం, మహా పవిత్రమైన కార్యక్రమం. ఎందుకంటే దేశ రక్షణ కోసం అహర్నిశలు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. తద్వారా మనం కూడా సహకరించినట్టు ఉంటుంది మోడీ గారికి. మీరు కమలం గుర్తుకు ఓటు వేయడం వల్ల బద్వేలు నియోజకవర్గంలో బొజ్జ రోషన్న గెలుపు సాధ్యమవుతుంది. తద్వారా ఎవరేమన్నా చెప్పండి, కేంద్రంలో ఖచ్చితంగా మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా దండుగా ఉన్నాయి. ఆయనకు ఎవరు ధీటుగా కనిపించలేదు దేశవ్యాప్తంగా. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు మంది